ఈరోజు వృషభ రాశి వారికి ఈరోజు ముఖ్యంగా మీకు అనవసరమైనటువంటి ఆలోచనలు లేదా మొబైల్ ఫోన్ వాడకం లేదా నిద్ర సరిగ్గా పట్టకపోవడం వల్ల పగలు పని చేసేటప్పుడు నీరసంగా అనిపించడం చిరాగ్గా అనిపిస్తుంది కాబట్టి రాత్రి ఫోన్ చూడకుండా పడుకోవడానికి ప్రయత్నం చేయండి, పెదరాలే పడుకోండి. ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడడం వల్ల ఇతరుల దృష్టిలో చులకనయ్యే అవకాశం కనపడుతుంది. అంచేత ఏవైనా మాట్లాడేటప్పుడు ఒక నిమిషం ఆలోచించి మాట్లాడండి. కొంతమంది వ్యక్తుల పట్ల అనవసరమైనటువంటి ఆకర్షణ దానివల్ల మీ కుటుంబ జీవితాన్ని మిమ్మల్ని పాడు చేస్తుంది కాబట్టి వివాహేతర సంబంధాలకి కామపరమైన కోరికల జోలికి వెళ్ళకండి. అలాగే ముఖ్యమైన ఫైల్స్ తాళాలు లేదా పనులు మర్చిపోవడం వల్ల ఆఖరి నిమిషంలో టెన్షన్ కనపడుతుంది కాబట్టి ముఖ్యమైనవి ఒక దగ్గర ఏదైనా రాసి ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక వస్తువు చూడగానే కొనాలనేటటువంటి ఆరాటంతో చేతిలో డబ్బు లేకపోయినా క్రెడిట్ కార్డ్స్ లేదా అప్పులు చేసి ఇబ్బందులు పడతారు, జాగ్రత్త. ఒత్తిడిని తట్టుకోలేక ఎక్కువ టీ కాఫీలు తాగడం వల్ల లేదా మత్తు పదార్థాలకు బానిసయ్యే అవకాశం కనపడుతుంది కాబట్టి ఇది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందనే విషయం గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. వేరే వాళ్ళు మంచి సలహా ఇచ్చినా సరే వినకుండా మీ పంతానికి పోయి అనవసరంగా డబ్బుల్ని నష్టపరుచుకునే పరిస్థితి కనపడుతోంది. రేపటి గురించి ఆలోచించకుండా ఈరోజు విచ్చలవిడిగా ఖర్చు చేస్తే అవసరానికి చేతిలో చిల్లిగవ్వ కూడా మెరగదనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. సోషల్ మీడియా చూడడం వల్ల మీ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటారు కాబట్టి టైంకు అనుకున్న పనులు పూర్తి చేయండి. చేయాల్సిన పనులు పెండింగ్లో పడిపోతుంటే జాగ్రత్త. దుబారా ఖర్చుల విషయంలో జీతం ఎంత లేదా మీ దగ్గర ఎంత నిల ఉంది అనే విషయాన్ని ఆలోచించుకుని దుబారా ఖర్చులు చేయండి తప్ప లేకపోతే మీ పరిస్థితి ఇబ్బందులు పడతారు. ప్రేమికుల మధ్య అనుమానపు ఆలోచనలు దురుసుగా మాట్లాడి ఇష్టమైన వాళ్ళని దూరం చేసుకునే అవకాశం ఉంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే విషయం గుర్తుపెట్టుకోండి. విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టలేకపోతారు. ముఖ్యంగా ఫోన్లు ఆటల వల్ల పరీక్షల్లో మార్కులు తగ్గే అవకాశం కనపడుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. స్త్రీలకి కుటుంబ సమస్యల వల్ల విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారం మందకొడిగా సాగే అవకాశం కనపడుతుంది. దత్తాత్రేయ స్వామి అంటే మీకు ఇష్టమైతే కనుక ఇక్కడ ఒకసారి లైక్ చేయండి. అలాగే రేపటి రాశి వల్ల కూడా మీకు రావాలన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో దత్తాత్రేయ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుంటే పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు దత్తాత్రేయ స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.